యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి, ముల్కలపల్లి, రుస్తాపూర్, తుర్కపల్లి, మల్కాపూర్, వడపర్తి గ్రామాల్లో 3 దశాబ్దాల కిందట కరువు తాండవించేది. పేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండేది. మహిళలు కూలీ నాలి చేస్తూ అష్టకష్టాలు పడేవారు. సాగుకు, వైద్యానికి, పండుగలు, పెళ్లిళ్లు, పేరెంటాలకు అప్పులు చేయాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య అక్కడి పల్లెల్లో పొదుపు పిలుపు వారి జీవితాలనే మార్చేసింది. భువనగిరి మండలం రాయగిరికి చెందిన పిలుపు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మూగు జనార్దన్ అనే వ్యక్తి తుర్కపల్లి మండలంలో వయోజన విద్యా కార్యక్రమాలు నిర్వహించేవారు. గ్రామాల్లో మహిళల దుస్థితిని చూసి చలించారు. 1990 చివరిలో ఇంటింటికి తిరిగి వారిలో పొదుపు భావనకు అంకురార్పణ చేశారు. కొందరిని బృందంగా ఏర్పాటు చేసి 10 రూపాయల చొప్పున పొదుపు చేయించారు. 1999 నాటికి 5 గ్రామాల్లో 250 మందితో పొదుపు పరపతి సంఘాలను ప్రారంభించారు. క్రమంగా 8 గ్రామాల్లో 1286 మంది సభ్యులతో సంఘాలు ఏర్పాటయ్యాయి. వాటి నిర్వహణను క్రమబద్దీకరించేందుకు 1999 మార్చి 11న తుర్కపల్లి కేంద్రంగా స్వరభారతి పేరుతో మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘాన్ని నమోదు చేయించారు. తొమ్మిది మందితో పాలక మండలి ఏర్పడింది. దీనికి అనుబంధంగా ప్రస్తుతం 17 గ్రామాల్లో 166 సంఘాల్లో 2101 మంది సభ్యులున్నారు. ఒక మేనేజర్ తో పాటు 15 మంది బుక్ కీపర్లు పనిచేస్తున్నారు. ఈ సంస్థకున్న వివిధ బ్యాంకు ఖాతాల్లో ప్రస్తుతం 5 కోట్ల మేరకు డిపాజిట్లు ఉన్నాయి. పాలక మండలికి 3 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. సొసైటీ ఏర్పాటైన 25 ఏళ్లుగా ప్రతి లావాదేవీలను రిజిస్టర్లో పక్కాగా నమోదు చేస్తారు. ఆర్థిక సంవత్సరం ముగింపులో అన్ని గ్రామ సంఘాలకు పక్కాగా ఆడిటింగ్ చేస్తారు. సభలు, సమావేశాలకు ఎవరి భోజనం వారే తెచ్చుకుంటారు. వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే స్థాయిలోకి ఎదిగారు. అయితే ఇంకా అసలు దీని ఉద్దేశం ఎందుకు మొదలు పెట్టాము మేము ఈ స్వరభారతి? ఆ రోజులలో అసలు ఆడవాళ్లకు పరపతి అనేది ఉండకపోయేది. అంటే మగవాడు పోతేనే, బయటికి పోతేనే అప్పు పుట్టేది. ఆడవాళ్ళకి ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ఆడవాళ్లకు ఇంత కష్టపడతారు, ఎందుకు అది చేయకూడదు, వాళ్ళకు కూడా పరపతి ఉండాలి కదా సమాజంలో అని చెప్పి వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి ఆ ఉద్దేశంతో ఆ పరపతి రావాలి అంటే పొదుపు పరపతి సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు జమ చేసుకుని దాంట్లో నుంచి వాళ్ళు అప్పు తీసుకునే పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా వారంతా మారుమూల గ్రామాలకు చెందిన సాధారణ నిరుపేద గృహిణులు. చదువు అంతంత మాత్రమే, కానీ సంఘటితంగా మహాశక్తిమంతులు. పొదుపు మాలలో ఒదిగి పేదరికాన్ని జయించారు. వివిధ వ్యాపారాలను సమర్థంగా నిర్వహిస్తూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. మరో 2000 మంది కూడా ఇలాగే ఆర్థిక స్వావలంబన సాధించారు. స్వరభారతి మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం 30 కోట్ల రుణ లావాదేవీలతో సమర్థంగా ముందుకు సాగుతోంది. సభ్యులు ప్రస్తుతం ప్రతి నెల 100 నుంచి 200 రూపాయల వరకు పొదుపు చేయొచ్చు. అందరికీ వ్యక్తిగత పొదుపు ఖాతా ఉంటుంది. మొత్తం పొదుపులో నుంచి మొదట్లో 10,000, ఆ తర్వాత 50,000, 1,00,000, ఇప్పుడు 5 లక్షల వరకు రుణం పొందుతున్నారు. వారి పొదుపే ప్రాతిపదికగా రుణంపై అతి తక్కువ వడ్డీ తీసుకుంటారు. అది దీపక్ గ్రూప్. నేను ఫస్ట్ 50,000 తీసుకున్నా. అంటే పొదుపులు బట్టి కొంచెం తక్కువ తీసుకున్నా. మళ్ళీ తర్వాత 1,00,000 రూపాయలు నా బిడ్డ పెళ్లి చేస్తా అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నా. మళ్ళీ ఇంకో బిడ్డ పెళ్లి చేసిన, ఆమెకు 1,00,000 రూపాయలు తీసుకున్నా. మళ్ళీ ఒకసారి మిషన్ కొనుక్కుంటా అంటే మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకున్నా. మొన్న మళ్ళీ 50 తీసుకున్నా బర్రెలు కొంటా అంటే. మంచిగా నడిపిస్తుంది కాబట్టి మేము పొదుపులు ఎన్ని కడుతున్నా అంటే ఒకసారి వెళ్ళిన తీరుగా 5,000 ఒకసారి అప్పు, 5,000 ఒకసారి, 3,000 ఒకసారి ఉన్న తీరుగా కట్టుకుని జర మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం బయట తెచ్చుకున్నా అంటే ఒకసారి ఇవ్వాలంటే కట్టలేం కదా. ఇవి కొన్ని కాబట్టి తీసుకొని మంచిగా గట్టినది. సొసైటీ చేయుతతో 1000 కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పటి వరకు సంఘం సభ్యురాళ్లకు 30 కోట్ల మేర రుణాలుగా ఇచ్చారు. అప్పులు తీసుకున్న వారు బ్యాంగిల్ స్టోర్, కిరాణా దుకాణం, వాటర్ ప్లాంట్, ఐరన్ షాపు, జనరల్ స్టోర్స్, టెంట్స్ వంటి వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. నేను అప్పు తీసుకున్నానులా. అప్పు తీసుకొని ఒకసారి 50,000 తీసుకున్నా, ఒకసారి 30,000 తీసుకున్నా. ఇట్లా తీసుకొని కట్టుకుంటూ వచ్చి ఇప్పుడు తీర్చుకున్నా.
మా బిడ్డ పెళ్లి చేసి మళ్ళీ రింగులు స్టార్ట్ చేసుకున్నాము. రింగులు పని పెట్టుకున్నాము, మళ్ళీ ఫిల్టర్ పెట్టుకున్నాం. అదే వాటర్ ఫిల్టర్ గిట్లా పెట్టుకున్నా. ఇప్పుడు 1,50,000 తీసుకున్నా. మళ్ళీ 1,50,000 తీసుకొని వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నా. వాటర్ ఫిల్టర్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అప్పు కట్టుకుంటూ వస్తున్నాం. కట్టుకుంటూ వచ్చి మళ్ళీ తీసుకోవాలని కూడా అనుకుంటున్నాం. మిమ్మల్ని నెలకు 10,000 దాకా వస్తుంది అందాదా ఇప్పటి వరకు. అంతకుముందు 50 రూపాయల నుంచి సేవింగ్స్ చేసుకున్నా. అప్పుడు అప్పు 5,000 రూపాయలు వచ్చేది. 5,000 రూపాయలు తీసుకొని ఇంట్లో నిత్యావసరాలు అవి ఇవి వాడుకునేది. తర్వాత కొంచెం పొదుపులు ఎక్కువైన కొద్దీ అప్పు ఎక్కువగా తీసుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో 5,000 తీసుకున్న, తర్వాత 50,000, తర్వాత 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల దాకా అప్పు తీసుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బర్రెని తీసుకున్నా, తర్వాత 2-3 బర్రెలు, ఇప్పుడు 6 బర్రెలు అయినాయి. రోజు ఒక 10-15 లీటర్ల పాలు పోస్తా. ఇన్కమ్ వచ్చి నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నాం. మ్యాక్స్ చట్టం కింద నమోదై ఉండటంతో ఈ సొసైటీకి స్వయం సహాయక బృందాలకు మాదిరి ప్రభుత్వ పథకాలేమీ వర్తించవు. సభ్యులంతా తాము కష్టపడి దాచుకున్న సొమ్ముతోనే ముందడుగు వేస్తున్నారు. సొసైటీకి తుర్కపల్లిలో సొంత భవనం నిర్మించుకున్నారు.